అలాగలాగలాగా ఇంట్లో 180 దినాలు పెంచాడు ముసలాడు. 14 సంవత్సరాలకు మన్ని ముసలి 20 దినాలు ఇచ్చింది. ముసలిది అంటే బట్టల వ్యాపారం ఉంది, హోమ్ డెలివరీ, అవి ఇచ్చివన్నమాట. ఇదేందినా ఏది ఆ మధ్యలో దాని పేరు హెచ్బి మహల్. అది అంటే హెచ్ ఆకారంలో ఉంది కదా, హెచ్ మహల్. అది హెచ్ టవర్ అంటారు దాన్ని. అంటే మామూలు ఆఫీస్లా లేకపోతే హెచ్ టవర్. అది నువ్వు పొద్దున్న అక్కడ దిగిన కాడేమో అది సెరటన్ హోటల్ అన్నమాట. అదే ఇప్పుడు ఆడికి మన బొస్తిగా చూడు, కేఎఫ్సీ కూడా బొస్తిగా ఆ పక్కన ఉన్నది అది సెరటన్ హోటల్. అది నెంబర్ 1 బిగ్ హోటల్ అన్నమాట. అది దాంట్లో లాటోళ్ళు వెళ్ళాంలే, కోయటోళ్ళే తప్ప కానీ దాంట్లోకి అన్ని పార్టీలు పెళ్ళిళ్ళు అన్నీ అంతలా నడుతాయన్నమాట. కోయిట్ చిన్నదే, డబ్బు ఎక్కువ. వీళ్ళ ఆదాయానికి ఖర్చు తక్కువ, మన ఆదాయానికి ఖర్చు ఎక్కువ. అంతే మరి. వీళ్ళు కోయిటోళ్ళు డబ్బు ఎలా సంపాదిస్తారో అలా ఖర్చు పెడతారు, వీళ్ళు కూడా ఖర్చు పెడతారు ఎక్కువ. వీళ్ళకి పెట్టింది ఈ మేకప్లకి, తిండికి, ఈ కార్లకి, వీటికి, అంతే సోకులకే. కానీ కొన్ని ఇంట్లో ఉన్నారన్న చాలా మంది కోయిటోళ్ళు మంచోళ్ళు. నా ఇల్లు ఉంది, మా ముసలిదానాడు వాళ్ళ ఇంట్లో నేను చేసినప్పుడు, ఇంటికి వెళ్ళినప్పుడు 7 సంవత్సరాలకి మొత్తం మా ముసలోడు 650 దినాలు ఇచ్చాడు. ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ అంతా కలిపి 400 దినాలు ఇచ్చారు. అలా మొత్తానికి అయితే 1300 దినాలు అట్లా వెళ్ళాను. 2 సార్లు వెళ్ళినప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఈ ఇంట్లోకి వచ్చి అదే ముసలిదాన్ని అక్కల చెల్లి ఇంట్లోకి వచ్చాను, 500 తెప్పించుకోని అన్నది. ఇంటికి రాకపోతే మా నాన్న చనిపోయి ఇంటికి వెళ్ళిపోతే నాకు ఇదే డ్రైవర్ 500 ఇచ్చిన డ్రైవర్కి ఎవరితో 500 ఇస్తుందా? 500 ఇచ్చి రామంది నన్ను. వచ్చాను, 2 సంవత్సరాలు చేశాను. ఇంకో బయటికి వెళ్తానంటే వెళ్ళమని చెప్తున్నాను. మళ్ళీ బయటికి వెళ్ళిపోకూడదు. మనం 100 దినాలు టికెట్ డబ్బులు ఇచ్చింది 2 సంవత్సరాలకు. ఎవరుతుంది అలాగా?